నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నాతో పాటుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు మా కొలీగ్స్ ఒక పక్క దీప్తి, మరో పక్క ప్రసాద్ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ముగ్గురు ముప్పేట దాడి చేసేటటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చాణక్య స్ట్రాటజీస్ అధినేత, ప్రముఖ సెఫాలజిస్ట్ ముఖేష్ అనమాట. ఈరోజు తాజాగా సర్వే కూడా రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఫైనల్ సర్వే 108 నుంచి 119 స్థానాల వరకు కూటమికి, అదేవిధంగా 55 నుంచి 60-66 స్థానాల వరకు ఫైనల్గా వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఒక చోట మాత్రం ఇండిపెండెంట్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చాలా క్లియర్గా సర్వే ఇచ్చిన నేపథ్యంలో దాని లోతులేంటి, ఏ అంశాలను పరిశీలించారు, ఏ విధంగా ఈ సర్వే ఇచ్చారు, ఏ పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, నమస్తే ముఖేష్ గారు. నమస్తే. మొదటగా మా ముగ్గురులోంచి నేనే మీతో ప్రశ్న ప్రారంభిస్తాను. మీరు ఇచ్చినటువంటి సర్వే యొక్క విశ్వసనీయత ఎంత అంటే ఏం చెప్తారు? ఎందుకంటే అంతకన్నా తక్కువ ఇచ్చినటువంటి సర్వేలు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఇచ్చినటువంటి సర్వేలు ఉన్నాయి, ఓ ఆకాశానికి ఎత్తినటువంటి సర్వేలు కూడా చాలా చూసాం ఈ 4 రోజుల కాలంలో. సో మీది విశ్వసనీయమైంది అని చెప్పేసి మేము ఏ విధంగా నమ్మాలి? ఇప్పుడు మీరే చాలాసార్లు మన కంపెనీ సర్వే రిపోర్ట్లు గతంలో కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, డిఫరెంట్ సెగ్మెంట్స్లో చేసినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పడం అనేది డిఫరెంట్. ప్లస్ అన్ని సర్వే సంస్థలు ఆ రోజు కాంగ్రెస్కి 115, 120, 104 ఇలా బెట్టింగ్లు నడిచినాయి, మీకు చూసి ఉండొచ్చు. కానీ మన ఒక్క సర్వే కంపెనీ మాత్రం కాంగ్రెస్కి 125+ స్థానాలు వస్తాయని ఆ రోజు మనం చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ నాడు మీరు చూసి ఉండొచ్చు, ఒక 10-15 సంస్థలు సర్వే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినప్పుడు కేవలం 2-3 సంస్థలు మాత్రమే, అంటే మన కంపెనీతో పాటు ఇండియా టుడే అండ్ CNN, మన 3 కంపెనీలు మాత్రమే కాంగ్రెస్ ఖచ్చితమైన స్పష్టమైన మెజారిటీతోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అక్కడ మనం తెలంగాణలో మనం ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. అది మీరు కూడా చాలాసార్లు డిస్కషన్ కూడా పెట్టడం జరిగింది. అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు ఇక్కడ కూడా కొలమానం 100%. అండ్ అంతకుముందు గతంలో హుజురాబాద్ కానీ, అంటే మేము చెప్పడంలో ఏంటంటే సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇప్పుడు మెజారిటీ అనేది హుజురాబాద్ ఎలక్షన్స్ అప్పుడు, బైపోల్ ఎలక్షన్స్ అప్పుడు మేము స్పష్టమైన మెజారిటీ ఇచ్చాం. ఈటల రాజేంద్ర గారు 22 నుంచి 25,000 మెజారిటీ మధ్యలో గెలుస్తారని. మునుగోడు బైపోల్స్లో కూడా మేము క్లియర్గా స్పష్టమైన 8 నుంచి 13 తోటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుందని. అంటే ఒక ఎర్రర్ అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా మనం ఇక్కడ క్వశ్చనింగ్ యాక్చువల్గా ఇచ్చిన రిజల్ట్స్లో 11 స్థానాలు కీన్ కంటెస్ట్ అని ఇచ్చాం. యాక్చువల్గా 11లో కూడా మాకు వీ హ్యావ్ ద ఐడియా ఎన్ని సీట్స్ టీడీపీకి వెళ్తాయి, ఎన్ని సీట్స్ వైసీపీ గెలుస్తుందని ఒక ఐడియా ఉంది, ఖచ్చితమైన ఐడియా ఉంది. కానీ అక్కడ ఒక ఎర్రర్ ఏంటంటే ఒక దగ్గర 2,000 ఓటుతోటి వైఎస్ఆర్సీపీ లీడ్ ఉంది, ఒక దగ్గర 3,000 మైనస్ తోటి టీడీపీ ఉంది. కాబట్టి అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇది కీన్ కాంటెస్ట్లో పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా మనం ఏం చెప్పగలుగుతున్నాం అంటే 108 సీట్స్ అయితే కూటమికి వస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం అంటే గతంలో ఏదైతే మనం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి సక్సెస్ అయ్యామో, అండ్ తెలంగాణలో చూస్తే మీరు ఆల్రెడీ నేను పర్సనల్గా మన కంపెనీ నుంచి ఒక 28 మంది పొలిటీషియన్స్కి ఎలక్షనీరింగ్ చేసి ఉన్నాం. 28 మంది పొలిటీషియన్స్ని మన కంపెనీ నుంచి సర్వీసెస్ యాడ్ చేసుకొని వాళ్ళు గెలవడానికి కారణమైన చరిత్ర కూడా మనకు క్లియర్గా ఉంది. సో మరి ఈ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇస్తారా? ఈ ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇస్తాం 100%. ఇది ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే పబ్లిక్ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఎలా ఉంది, ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో మిరాకిల్స్ చాలా జరగవచ్చు. ఎందుకంటే కిందటిసారి ఎలక్షన్స్లో 2019లో జగ్గపేట నియోజకవర్గమే తీసుకుందాం, ఎలక్షన్స్కి ముందు రోజు వరకు కూడా అక్కడ శ్రీరామ్ తాతయ్య గెలుస్తాడని ఒక ఈక్వేషన్ ఉంది. బట్ ఒక రోజులో మిరాకిల్స్ జరిగి మొత్తం కూడా సోషల్ ఇంజనీరింగ్ అంతా డిఫరెంట్ అయిపోయి అక్కడ జగ్గయ్యపేటలో ఉదయభాను గెలవడానికి ఆ రోజు స్కోప్. అంటే ఇక్కడ ఈ 2 days అనేది చాలా కీలకం అన్ని పార్టీల వాళ్ళకి. కాబట్టి ఎర్రర్ శాతం ఉంటుంది. ఎంత ఉండొచ్చు ఎర్రర్ శాతం? మీరు ఇచ్చిన రిపోర్ట్ మీద ఎంత ఉండొచ్చు? 5-6 సీట్స్ కన్నా ఎక్కువ ఉండదు. అంటే 5 సీట్లు ప్లస్ కానీ 5 సీట్లు మైనస్ కానీ ఉంటుంది. ఓకే, రైట్. సో అయితే ఇక్కడ మీరు ఈ సర్వే అనేది ఏ స్పాన్ ఆఫ్ టైంలో నిర్వహించారు, ఒకటి ఎన్ని ఫేజ్లుగా నిర్వహించారు? మనం ప్రసాద్ గారు చూసినట్లయితే డిసెంబర్లో తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 1 నుంచి 27వ తారీఖు వరకు చేసిన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రోజు డిసెంబర్ 30న మనం కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వానికి దిశగానే ఒక సర్వే రిపోర్ట్ ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం జనవరి 15 వరకు హోల్డ్లో పెట్టాం సర్వే. అప్పుడు మనం చేయలేదు, ఎందుకంటే ఆ టైంలో ఏపీలో షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి కొంచెం యాక్టివేట్ అవ్వడం, తర్వాత ఈ పొత్తులో భాగంగా జనసేన బీజేపీ ఈక్వేషన్స్ రావడం, కొంచెం ఈక్వేషన్స్ వల్ల హోల్డ్లో పెట్టాం.
తర్వాత జనవరి 15 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఒక సర్వే జరగడం జరిగింది. అది మీ ఛానల్ త్రూ కిషోర్ గారు ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. దాంట్లో యాక్యురసీ కూడా చాలా పబ్లిక్లో కూడా మీకు తెలుసు. ఈ సర్వే వచ్చేసి ఇప్పుడు రిలీజ్ చేసిన సర్వే వచ్చేసి మనం కంప్లీట్గా ఏంటంటే క్యాండిడేట్లు అభ్యర్థులను డిక్లేర్ చేసిన తర్వాత 1 వీక్ తర్వాత అభ్యర్థులను డిక్లేర్ చేసిన 1 వీక్ తర్వాత 3 పార్టీలు వాళ్ళు ఎంతవరకు ప్రచారం స్టార్ట్ చేశారు, ఈ తర్వాత వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ప్రజల్లో వాళ్ళ యాక్సెప్టెన్సీ ఏంది, అంటే లీడర్ యాక్సెప్టెన్సీ ఏంది ఇరు పార్టీల నుంచి. అండ్ వేవ్ అనేది ఒక రకంగా ఉంటుంది. ఫర్ సపోజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేవ్ టీడీపీకి ఉండొచ్చు, కానీ ఆ అభ్యర్థి అంటే ఆ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి యొక్క క్రెడిబిలిటీ మైనస్ ఉందనుకోండి, ఆ వేవ్ అనేది యాడ్ ఆన్ అవ్వదు. అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్. అంటే ఇది మాత్రం థర్డ్ ఫేజ్లో మనం ఏప్రిల్ 10th ఐ థింక్ 10th నుంచి మొదలుకొని మే 1 వరకు మనం చేసుకోవడం జరిగింది. మే 1 తర్వాత కొన్ని ఈక్వేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా అవన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో అని తీసుకున్న తర్వాత నిన్న మనం తీసుకున్న రిపోర్ట్ ఇది ఫైనల్ రిపోర్ట్. సో మీరు ఇప్పుడు సర్వే చేస్తున్నప్పుడు క్యాండిడేట్ల మీద ఉన్న ప్రభావం వలన చూపిస్తూ ఉందా, లేదా డైరెక్ట్గా పైన చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా చూస్తున్నారా? అయితే ఇక్కడ ఒక స్పష్టమైన విషయం చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థులది ఒక రకంగా ఉంటే ఇచ్చాపురం నుంచి కుప్పం ఏదైతే 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లలో ఉన్నాయో ప్రతి నియోజకవర్గంలో కామన్గా వినిపిస్తుంది ఏంటంటే ఈసారి ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు మధ్య అనేది ఒకటి నడుస్తుంది. రెండవది సంక్షేమ పథకాలు వర్సెస్ అభివృద్ధి. అంటే సంక్షేమ పథకాలకు ఓటు పడిపోతుందా లేదా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారా అనేది. ఇక మూడోది వచ్చేసరికి లోకల్ అభ్యర్థులు క్యాండిడేట్స్, అంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఎంత, వీళ్ళ క్రెడిబిలిటీ ఎంత, వీళ్ళిద్దరి మధ్య అంటే వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు అక్కడ ఎంత ఎఫెక్ట్ పడుతున్నాయి. అండ్ కొన్ని విషయాల్లో రూరల్ ఏరియాలో ఒక రకంగా ఉంది, అర్బన్ ఏరియాలో ఒక రకంగా ఉంది. అంటే వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్నకు సమానంగా అయితే చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ అయితే ఎక్కువ నియోజకవర్గం అన్ని రాష్ట్రాలు ఎక్కువ శాతం ఉంది. ఈరోజు నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తెలంగాణ ఆల్సో. అంటే తెలంగాణలో కూడా అక్కడ క్లియర్గా అందరూ ఊహించేది ఏంటంటే జగన్ వర్సెస్ చంద్రబాబులు ఎవరు వస్తారని అడుగుతారు, కానీ ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరు వస్తారని క్వశ్చన్స్ అడగట్లే. డిఫరెంట్ ఫోన్ కాల్స్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ కదా. అప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న జగన్ వస్తారా చంద్రబాబు వస్తారా. అదే అఫ్కోర్స్ ఆ పక్క రాష్ట్రానికి సంబంధించి మామూలుగా నియోజకవర్గాల్లో చెప్తుంది అదే. ఇచ్చాపురం టు కుప్పం ప్రజల్లో ఉన్న మూడు ఏంటంటే చంద్రబాబు వర్సెస్ జగన్ ఎలక్షనీరింగ్. డిసెంబర్లో మీరు ఒక గ్రాఫ్ ఇచ్చారు, అప్పుడు కూడా టీడీపీఏ గెలుస్తుంది అని చెప్పారు. డిసెంబర్లో ఇచ్చిన దానికి అండ్ ఇప్పుడు ఇస్తున్న దానికి గ్రాఫ్ పెరిగిందా తగ్గింది? ఎందుకు తగ్గింది? కారణాలు ఏమంటే అంటే ఒకటి, డిసెంబర్లో బీజేపీ అనేది అలయన్స్లో లేదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గడానికి మొదటి కారణంగా అండ్ చివరి కారణంగా చెప్పుకునేది ఏంటంటే ఎన్డీఏ కూటమి బీజేపీ. ఈ ఎప్పుడైతే తెలుగుదేశం అసెంబ్లీ అంటే పార్లమెంట్ వేరు నేను మాట్లాడుతుంది, అసెంబ్లీ సెగ్మెంట్స్ గురించి. ఎప్పుడైతే బీజేపీ పార్టీ అనేది కూటమిలో జాయిన్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది బాగా ఫాలో అవుతారు. ఈ సోషల్ ఇంజనీరింగ్లో ఏమైంది అంటే కూటమి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. వాళ్ళు ఇచ్చిన సీట్ల విషయంలో ఏదైతే ఏ సీటు బీజేపీకి ఏ సీటు జనసేనకు అనేది సీట్ల అకామిడేషన్లో ఫెయిల్ అయింది. దానివల్ల మీరు ఒకటి గమనించి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు మొదటి లిస్ట్ ఇచ్చినప్పుడు ఎటువంటి వ్యతిరేకత లేదు, 100% కూటమి గెలుస్తుందని ఇచ్చింది. కానీ రెండవ లిస్టు మూడో లిస్టు ప్రకటించిన తర్వాత రోజు రోజుకి ఏమైందంటే అభ్యర్థుల్ని సరిగా అకామిడేట్ చేయకపోవడం వల్ల గ్రాఫ్ తగ్గింది అని ఒక వేవ్ అనేది నడిచింది. కానీ వాస్తవానికి అది నాయకుల మధ్య సోషల్ మీడియాలో నడిచిన వేవ్. కానీ ఓటర్లకు మాత్రం ఆ వేవ్ లేదు. ఓటర్లను ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఓటర్లు అప్పటికే డిసైడ్ అయిపోయారు, ఇప్పుడు కాదు. తెలంగాణ ఎలక్షన్స్ వచ్చిన తెల్లారే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా మార్పు రాబోతుందని ఆ రోజు డిసైడ్ అయినట్టు మనం డిసెంబర్ 30వ తారీఖున మనం రిలీజ్ చేసాం. అయితే ఇక్కడ బీజేపీ యాడ్ అవ్వడం వల్ల ఏమైందంటే ఎక్కడైతే మైనార్టీ ఈక్వేషన్స్ ఓటర్స్ ఎక్కువ, అంటే సపోజ్ ఏ నియోజకవర్గంలో అయితే మోర్ దాన్ 20,000, 30,000, 40,000 ఉన్నారో అక్కడ ఏమైందంటే ఓట్ షేర్ పడిపోతుంది. ఆ ఓట్ షేర్ పడిపోయినప్పుడు ఏమైందంటే ఈ గ్రాఫ్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఒకటి స్పష్టంగా చెప్పొచ్చు, టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురి కూటమిలో 50-52 మధ్యలో, అంటే 50 నుంచి 52 వరకు వీళ్ళ గ్రాఫ్ ఉండబోతుంది. వీళ్ళది జనసేన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 45-46 అంటే 44-45లో వీళ్ళు ఆగిపోతారు ఓట్ షేర్లో. 2-3% ఓట్ షేర్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆగిపోతుంది.
అంటే ఇక్కడ మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆ 2-3% ఓట్ షేర్ అనేది వైసీపీ నుంచి వచ్చిందా, లేదంటే కూటమి నుంచి కొంత ఏమన్నా యాడ్ అయిందా? అంటే ఇక్కడ వైసీపీ షర్మిల ఓట్ బ్యాంక్ ఎట్లా తీసుకోవాలంటే జోన్ల వారీగా తీసుకోవాలి. ఇప్పుడు రాయలసీమ చూస్తే ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్లో ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గతంలో రాయలసీమలో పూర్తిగా గెలిపించిందంటే ఆ ఫాలోవర్స్. గతంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ప్రేమతో గెలిపించారో ఇప్పుడు అతనంటే నచ్చని ఓట్ బ్యాంకు టీడీపీకి రావడం ఇష్టం ఉండదు. అప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? షర్మిల సైడ్, కాంగ్రెస్ సైడ్ వెళ్తుంది. కానీ అక్కడ ఎక్కువ పోవట్లే, అంటే ఎక్కువ శాతం. ఎందుకంటే ఈసారి జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో రెడ్లు ఎలా ఉన్నారంటే వాళ్ళు మాట్లాడుకోవాలంటే పోయినసారి వీళ్ళందరూ ప్రతి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయిన్ చేసి వాళ్ళంతా వెళ్ళి ఓట్ బ్యాంక్ని తీసుకొచ్చి ఓటేసేదాకా పనిచేశారు కార్యకర్తలు. కానీ ఇప్పుడు మేము గమనించింది ఏంటంటే రాయలసీమలో ఆ ఈక్వేషన్ లేదు. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకొని ఇంటికి వెళ్ళి కూర్చుంటారు. అంటే వేరే ఓటర్లని వీళ్ళెవరు కూడా ప్రభావితం చేసే విధంగా చేయట్లేదు. ఎందుకంటే నాకు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు మనం సర్వే చేస్తున్నప్పుడు యువత కానీ సామాజిక లీడర్లుగా మన సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించిన లీడర్లు కానీ క్యాడర్ కానీ ఒక ప్రశ్న సూటిగా మన టీంకి కామన్గా అనిపించింది. సార్, భారతదేశ చరిత్రలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా కానీ రాజధాని లేకుండా పాలించిన రాష్ట్రాన్ని ఒకటి చూపించండి సార్ అని. సో రాయలసీమలో కూడా రాజధాని ప్రభావం అయితే గట్టిగా ఉంది. అంటే ఒక రాష్ట్రంలోకి రాజధాని లేకుండా 5 సంవత్సరాలు రూల్ చేశాడంటే అది ఎలా ఉండింది అనేది కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. దానివల్ల ఏమవుతుందంటే కొంత ఓటర్స్లో ఏమైందంటే అసంతృప్తి విపరీతంగా కనిపించింది. దానివల్ల ఏమైందంటే ఓటు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ బీజేపీతో పొత్తులో భాగంగా కొన్ని సీట్లు కేటాయించారు కదా, ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉందంటారు? వాళ్ళు కేవలం 3 స్థానాలకే పరిమితం అవుతున్నారు. ఇంకొక స్థానంలో 3 స్థానాలు ఏవంటే నార్త్ ఒకటి, విశాఖ నార్త్ ఒకటి, తర్వాత అనపర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి, తర్వాత 3వ స్థానం వచ్చేసి కైకలూరు కామినేని శ్రీనివాస్ గారు, ఐఎస్ఆర్ రైట్. ఇంకా 4వ స్థానం టైట్ ఇచ్చేది ఇక్కడ అంటే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి కొంచెం టైట్ ఫైట్ ఇస్తున్నారు. దాని తర్వాత విజయవాడ వెస్ట్ కూడా టైట్ ఫైట్ ఇస్తున్నారు, కానీ ఛాన్సెస్ తక్కువ వెస్ట్. సరే, ఇప్పుడు దానికి అనుబంధంగా నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జనసేనకి ఇంకొక 10 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చినట్లయితే బాగుండేదనే ఫీలింగ్ మొదటి నుంచి చాలా మందిలో ఉంది. ఒకవేళ అలాగే జరిగినట్లయితే ఏం జరిగేది? ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకోవచ్చు కిషోర్ గారు. వాళ్ళ అలయన్స్లో భాగంగా 20 స్థానాలు ఇచ్చారు. 20 స్థానాల్లో వాళ్ళు 13 స్థానాలు గెలుస్తున్నారు. అంటే ఇక్కడ 7 స్థానాలు అంటే పోతున్నాయి. ఇంకొక 10 స్థానాలు ఇస్తే అందులో ఇంకొక 5 స్థానాలు గెలుస్తారు. ఇంకొక సీట్ల సర్దుబాటు విషయం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ క్యాండిడేట్ అకామిడేషన్ 10 ఎక్స్ట్రా ఇస్తే అంటే ఒకవేళ కూటమికి ఇంకా ఏమైనా అదనపు మైలేజ్ వచ్చేదా, మైలేజ్ తగ్గేదా? ఖచ్చితంగా తగ్గేదనే చెప్పొచ్చు మైలేజ్ అనడం కన్నా. దీనికి ఇంకొక సప్లిమెంటరీ ఏంటంటే ఒకవేళ బీజేపీ లేకుండా బీజేపీకి ఇచ్చిన స్థానాలే జనసేనకి ఇచ్చినట్లేదు అంటే కూటమిలో 100% పెరిగేది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేసి ఉంటే ఈరోజు 140 స్థానాలు 100% ఖచ్చితమైన మెజార్టీతో, స్పష్టమైన మెజార్టీతో గెలిచేటివి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ కూటమిలో బీజేపీ జత కలిసిన తర్వాత ఆ బీజేపీ పార్టీ నుంచి సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థులు దగ్గర కొంచెం ఫెయిల్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు సీట్లు ఏదైతే అడిగారో అవి కరెక్ట్ సీట్స్ కాదు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ బీజేపీకి ఇచ్చిన వాటిలో 100% గెలుస్తాం అనుకున్న సీట్లు, తెలుగుదేశం గతంలో 100% గెలిచిన సీట్లే కాదు, సగం గెలిచేవి ఇచ్చినా సగం ఖచ్చితంగా టఫ్గా ఉండేటివి ఓడిపోయే సీట్లు మాత్రమే ఇచ్చారు. అవును, అంతేమీ ఈజీగా వాళ్ళకేమో మొత్తం దోచిపెట్టినట్టుగా చేయలేదనే ఒక ఫీలింగ్ కూడా ఉంది కదా. మరి అది ఏం ఇంపాక్ట్ చూపించలేదా? చిన్న ఉదాహరణ చెప్తా, మీరు అన్నారు ఖచ్చితమైన. ఇప్పుడు రైల్వే కోడూరు ఉంది. రైల్వే కోడూరు ఖచ్చితంగా టీడీపీ గెలవాల్సిన స్థానం. అక్కడ టీడీపీ అభ్యర్థిని అకామిడేట్ చేసి మదనపల్లిలో జనసేన అభ్యర్థిని అకామిడేట్ చేస్తే మదనపల్లి జనసేన గెలిచేది, రైల్వే కోడూరు టీడీపీ గెలిచేది. కానీ అక్కడ సీట్ల సర్దుబాటు ఏమైంది? రైల్వే కోడూరు జనసేనకి ఇచ్చి మదనపల్లిని టీడీపీకి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సీట్లు అనేవి కొంచెం అదైంది. రాజంపేట పార్లమెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 30,000 మంది మైనార్టీస్ ఉంటారు. అంటే ఆల్ టుగెదర్ వచ్చేసరికి సుమారు 2.5 లక్షల మంది మైనార్టీస్ ఉంటారు. అక్కడ పోలయ్యే ఓట్ షేర్ కూడా చాలా తక్కువ. అప్పుడు బీజేపీ స్థానం అక్కడ ఇచ్చినప్పుడు పార్లమెంట్లో ఈ మైనార్టీస్ ఓట్ బ్యాంక్ నుంచి 70% ఓటు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కదా. అప్పుడు
వాట్ ఆర్ ద ఛాన్సెస్ టు విన్ అక్కడ ఎక్స్ట్రీమ్. ఓకే, ఆ ఈక్వేషన్ ఓకే. ఇప్పుడు వేరే ఈక్వేషన్ కూడా చెప్తున్నారు. తిరుపతి పార్లమెంటు గత 20-25 ఏళ్ళుగా గెలవలేదు, అలాంటిది ఇచ్చారు. రాజంపేట కూడా గత 2 దఫాలుగా గెలవలేదు. 2 దఫాలు అంటే అంతకు ముందు కూడా సాయి ప్రతాప్ ఉన్నప్పటి నుంచి కూడా గెలవలేదు, అలాంటిది ఇచ్చారు. బదివేలు కూడా 2004కు ముందు తప్ప 2004 తర్వాత గెలిచిన దాఖలాలు లేదు, అలాంటిది ఇచ్చారు. ఇలాంటివే కొన్ని ఏరుకొని మరి బీజేపీ కట్టబెట్టారు కాబట్టి వాటిల్లో పెద్ద ఇబ్బంది లేదు. త్యాగంలో భాగంగా కొన్ని గెలిచేవి కూడా ఇచ్చారు. అవి ఉంటే ఇంకొంచెం ఒకటి ఏంటంటే కిషోర్ గారు, ఏరి ఇవ్వలేదు టీడీపీ వాళ్ళు. ఆల్రెడీ మీరు వాళ్ళ ప్రెస్ మీట్లు ఫాలో అయ్యారో లేదో తెలియదు కానీ పురంధేశ్వర గారు మాట్లాడింది ఏంటంటే వాళ్ళు అడిగిన సీట్లే టీడీపీ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏదైతే సీట్లు అడిగారో వాళ్ళ ప్రపోజల్లో ఉన్న సీట్లు ముగ్గురు కూర్చొని 3 పార్టీల వాళ్ళు కూర్చొని ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఇచ్చారు. కానీ ఆ ఇవ్వడంలో కొంత లోటుపాట్లు, ఇందాక చెప్పిన రైల్వే కోడూరు మదనపల్లి ఉంది కదా, అంటే ఏ పార్టీకి అక్కడ ఏది ఇస్తే గెలిచేది అనేది క్లియర్గా ఉంటుంది. అంటే అక్కడ ఫెయిల్ అయ్యారు. ఆ క్యాండిడేట్ని అకామిడేట్ చేసే విధానంలో ఈ సీట్ ఈ పార్టీకి ఇస్తే బాగుంటుంది అని సెలెక్ట్ చేసే విధానంలో ఫెయిల్ అయ్యారు. సో అయితే మీరు ఇప్పుడు ఏదైతే సర్వే నిర్వహించారో ఈ సర్వేలో ఆ ప్రశ్నలు ఏమేమి అడిగారు, అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చాపురం దగ్గర నుంచి ఇక్కడ హిందూపురం వరకు కూడా కుప్పం, అదే హిందూపురం అన్న అనంతపురం బోర్డర్ కుప్పం ఎక్కడ తీసుకున్నా సరే మీరు క్వశ్చనర్ అనేది ఒకటే ఉందా లేకపోతే ఆ రీజన్ బట్టి అడిగారా? ఏమేమి అడిగారు? 3 ప్రశ్నలు అయితే కామన్గా ఉంటాయి. మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అనేది ఒక క్వశ్చన్ కామను. తర్వాత ఏ అభ్యర్థికి అయితే ఓటేస్తారు అనేది ఒక క్వశ్చన్ కామన్ ఉంటుంది. తర్వాత ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేది ఒక కామన్. ఇక ఆయా తర్వాత ఆయా అసెంబ్లీ సెగ్మెంట్స్లో పరిస్థితుల్ని బట్టి క్వశ్చనీర్ అనేది మారుతూ ఉంటుంది. అర్థమైందా? అంటే ఫర్ సపోజ్ జనసేన కాదని ఇక్కడ టీడీపీకి ఇచ్చారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? టీడీపీని కాదని జనసేనకి ఇచ్చారు, మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ రాజంపేట పార్లమెంట్ టీడీపీకి ఇచ్చి గెలిస్తేదా బీజేపీకి ఇచ్చారు, దీని మీద మీ అభిప్రాయం అంటే ఆ పరిస్థితులు లోకల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని క్వశ్చనీర్ అనేది మారుతూ ఉంటుంది. బట్ మనం సర్వే రిపోర్ట్ ఇచ్చేది మాత్రం ఇందాక 3 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ప్రశ్నల్లో 2 ప్రశ్నలకు రిపోర్ట్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, సాధారణంగా రాజధాని అనేది కూడా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ, అట్ ద సేమ్ టైం యూత్. ఆ రాజధాని మీద మేము 100% ఈ తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి ఈ నియోజకవర్గాల్లో మేము ఎక్కువ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మంగళగిరిలో లోకేష్ గారు కానీ, తర్వాత పెదకూరపాడులో రామకృష్ణ గారు కానీ వాళ్ళకి స్కోప్ ఉంది. అంటే లోకేష్ గారికి ఏంటంటే రాజధాని విషయంతో పాటు అక్కడ అభ్యర్థి ఫెయిల్ అయ్యేది, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఫెయిల్ అవును. ఇక పెదకూరపాడు అయితే అమరావతి అనేది మీకు ఆ నియోజకవర్గం ఇవన్నీ అక్కడ ఆ ఏరియాలో ఆ క్వశ్చన్స్ అడిగాం. అమరావతి రైతులు కానీ ఎవ్రీథింగ్ చూస్తే ఏంటంటే 100% దాని ఇంపాక్ట్ ఉంది. అదేవిధంగా దాంతోపాటు మరికొన్ని అంశాలు ఇప్పుడు ఏదైతే యువతకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, మేము సర్వే చేసేటప్పుడు మేము ఫాలో అయ్యేది కొన్ని చెప్తాను మీకు. అంటే మన టీంకి ఒకటే చెప్తాను ఎప్పుడైనా. ఏం చెప్తామంటే సర్వే చేసేటప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. ఏజ్ ఫ్యాక్టర్ అండ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్స్. ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు 18 నుంచి 24 ఇయర్స్ యువత, కొత్త యువత ఉంటుంది. 24 to 35 ఒక ఏజ్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం. 35 to 45 ఒక ఏజ్ ఫ్యాక్టర్ తీసుకుంటాం. 45 ఎబో ఇంకొక ఏజ్ ఫ్యాక్టర్గా తీసుకుంటాం. ఈ 18 to 24 ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే కొత్త కదా, ఎవరికి వేయాలా ఏంటి అని వాళ్ళని వీళ్ళని ఆలోచించుకొని చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ 18 to 24 ఏజ్ గ్రూప్ ఏంటంటే 65% ఆన్ అండ్ యావరేజ్ 65% కొత్త ఓటర్లు ఈసారి కూటమికి ఓటు వేయబోతున్నారు. అంటే ఒక సైడ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏమో ఆడపిల్లల్లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి నడుస్తుంది. ఒక సైడు చంద్రబాబు భవిష్యత్తులో ఇంతవరకు అంటే గత 5 సంవత్సరాల నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ ఎంప్లాయ్మెంట్ సెక్టార్ కానీ డెవలప్ చేయకపోవడం వల్ల వాళ్ళు యువతలో కొంచెం ఈక్వేషన్స్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇందాక అడిగిన ప్రశ్న రాజధాని ఏంటనేది, ఆ క్వశ్చన్ ఎక్కువ వచ్చింది కూడా ఆ ఏజ్ ఫ్యాక్టర్ నుంచి. మీ రాష్ట్ర రాజధాని ఏది అన్నప్పుడు యువకులలో ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ఏజ్ ఫ్యాక్టర్తో పాటు మేల్ ఫిమేల్ రేషియో ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతా కూడా ఫిమేల్ ఓటరు ఎట్ సైడ్ టర్న్ అవుతారా అని ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి నేను ఖచ్చితమైన ఆన్సర్ ఒకటి చెప్పగలను. ఫిమేల్స్లో మనం ఆడపిల్లల్లో చూస్తే ఏంటంటే 24 ఇయర్స్ లోపు ఫిమేల్స్ అందరూ కూడా కూటమికి వేస్తుంటారు. ఇక 24 to పైన 35 సంవత్సరాల దాంట్లో చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అంటే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. ఈ అన్ఎడ్యుకేటెడ్ వచ్చేసి పూర్తిగా అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్న అన్ఎడ్యుకేటెడ్ వచ్చేసి
జగన్మోహన్ రెడ్డికి కొంచెం, ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి అదో ఇదో వస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కానీ ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ ఏం ఆలోచిస్తున్నారంటే, అరే సంవత్సరానికి ఇంత వస్తుంది, మన దగ్గర ఎంత పోతుందన్న ఒక ఆలోచన అనేది, కంపారిజన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే బిలో పావర్టీ లైన్లో 2 సెక్టార్స్లో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ తీసుకుంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ ఎక్కువ, ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ తక్కువ. ఇది బిలో పావర్టీ లైన్లో. అంటే అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా 10th ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్న మధ్యలో వదిలేసిన వాళ్ళలో ఈ కంపారిజన్ వచ్చేసిందంటే వాళ్ళు ఈసారి కూటమికి వేయడానికి ఎడ్యుకేటెడ్ మొగ్గు చూపుతున్నారు. కానీ బిలో పావర్టీ లైన్ ఉన్న అన్ఎడ్యుకేటెడ్ ఏంటంటే ఇంకా వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నవరత్నాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం పేరు మీద, అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఇంతకుముందు కూలీకి పోతే 400, 500 వచ్చేటివి, ఇప్పుడు కూలీ పోవడంతో పాటు సంక్షేమ పథకాల రూపంలో 50 లక్షలు మిగులుతున్నాయి, సంవత్సరానికి ఒక తులం బంగారం కొనుక్కోవడానికి ఒక అవకాశం ఉందని ఆ ఆడవాళ్ళు ఆలోచించే విధానం ఉంది కదా. అట్లా జగనన్న అని ఒక పేరు అయితే అక్కడ బిలో పావర్టీ లైన్ ఉన్న అన్ఎడ్యుకేటెడ్ అంటే బిలో పావర్టీ లైన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్స్ అయితే ఆలోచించే విధానం అలా ఉంది. ఇక ఎబో 45 ఇయర్స్కి వచ్చేసరికి ఏంటంటే ఎబో 45లో మహిళల్లో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం ఏదైతే ఉందో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఈ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన విధానంలో ఎబో 45 ఇయర్స్ ఏజ్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఒక అందుకు ఫీమేల్ రేట్లోనే ఎక్కువ అరే అనవసరంగా అరెస్ట్ చేశారు, ఒక ఈక్వేషన్ సింపతి అనేది కొంచెం అక్కడ సెట్ అయింది. బిలో 45లో సింపతి ఎక్కువ కాలే, ఎబో 45లో ఎక్కువ సింపతి సెట్. ఆ టైంలో ఏమైందంటే మేల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ మేల్ పర్సన్స్ వచ్చేసి ఎన్టీ రామారావు కాలం నుంచి తెలుగుదేశం పార్టీ ఫాలోవర్స్ కావచ్చు, తర్వాత ఈ 5 సంవత్సరాల్లో చూసిన అభివృద్ధిని కావచ్చు, ఇవన్నీ చూసుకొని ఏంటంటే ఆటో డ్రైవర్లు కావచ్చు, ఈ శ్రీజేష షాపు వాళ్ళు కావచ్చు, పచారీ సామాన్ కావచ్చు, ఇసుక వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు, రోజు పొద్దున్నే అడ్డా మీద కూలీలు కావచ్చు, వీళ్ళలో ఎవరిని అడిగినా కానీ ప్రతి 10 మందిలో 6 స్పష్టంగా చెప్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. మీరు అంటున్నారు ఆటో వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇంకో పక్క మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉచిత బస్సులు అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ ఆటో డ్రైవర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదా? ఒకటి విషయం దీప్తి గారు మంచి ప్రశ్న అడిగారు. తెలంగాణలో కూడా మొదట్లో ఉచిత బస్సు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తర్వాత ఆటో వాళ్ళు ధర్నా చేశారు, అది చేశారు, ఇది చేశారని పెట్టారు. కానీ అది 100% రాంగ్. ఎందుకు అంటే ఉచిత బస్సులు పెట్టినా పెట్టకున్నా ఆటో ఎక్కేవాడు ఆటో ఎక్కుతున్నాడు, కారు ఎక్కేవాడు కారు ఎక్కుతున్నాడు, బస్సు ఎక్కేవాడు బస్సు ఎక్కుతున్నాడు. కానీ మహిళలకు ఏమైందంటే ఎవరైతే ఈ యాక్టివాలు బండ్ల మీద పోయేవాళ్ళు, ఈ ట్రాఫిక్లో రద్దీలో పనులకు పోయేవాళ్ళు ఏంటంటే కొంచెం బస్సులలో సిటీలోనే మీకు ట్రాఫిక్ రద్దీ బస్సులు ఆర్టీసీ బస్సులు నిండుగా కనపడుతున్నాయి. ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆంధ్రప్రదేశ్ మహిళలకు కొంచెం అదైంది. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇక్కడ వాలంటీర్లు అనేవాళ్ళు వైసీపీని గెలిపిస్తారు, రథసారథులు, జగన్నాథ రథ చక్రాల్లో ఆకులు వీళ్ళే అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కదా. మరి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎంత ఎఫెక్ట్ చూపించబోతున్నారు? తప్పకుండా. ఇప్పుడు వైసీపీ వాలంటీర్లు అంటే మీరు వాలంటీర్లు ఒకటే చూస్తున్నారు, గృహసారథులు ఉన్నారు, సచివాలయ కార్యకర్తలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక ఫ్యాక్టరీ ఉంది, మీకు ఆ విషయం తెలియదు. ఒక కాన్స్టిట్యున్సీకి చూపోతే ఒక కాన్స్టిట్యున్సీలో జేసీఎస్లు అంటారు, జేసీఎస్ల పైన మళ్ళీ వాళ్ళ కింద గృహసారథులు ఉంటారు, వాళ్ళ మీద మండల కన్వీనర్లు ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళు ఉంటారు, వీళ్ళందరిలో మళ్ళీ కింద కోఆర్డినేట్ చేసేది వాలంటీర్లు. అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. అందరికీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ ఒక ఫ్యాక్టరీ లాగానే నడుస్తుంది. కావచ్చు, అంటే ప్రజలకు డైరెక్ట్ యాక్సెస్ మాత్రం వాలంటీర్కి డైరెక్ట్ యాక్సెస్ జగన్మోహన్. వాలంటీర్లలో 60% వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నారు. ఓకే, కానీ అందులో మేము 10,000 ఇస్తాం అధికారంలోకి వస్తే అనే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న ఫ్యాక్టర్ మనం నిజం మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్స్కి ముందు కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను ఒక ప్రామిస్ చేశాడు గతం. అది నిరుద్యోగ భృతి అనేది ఇవ్వకపోవడం అనేది ఈరోజు అనుమానాలకు దారితీసింది. అంటే ఆ రోజు చెప్పి చేయలేదు కదా, ఇప్పుడు చెప్పినాక చేస్తాడా ఒక అనుమానం అనేది తెర మీదకి వచ్చింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పార్టీలని కంపేర్ చేసుకొని, 2 ప్రభుత్వాలని కంపేర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొదట ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందాం, అంటే ఎకానమీ జనరేషన్ చేసుకుందాం, ఫ్యాక్టరీలు ఇవన్నీ తెప్పించుకుందాం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ పెంచుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిద్దామనే ఈక్వేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఫామ్ అయింది. దానివల్ల ఏంటంటే మొదట వాలంటీర్లలోనే ఈ ఆలోచన వచ్చింది వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళకి 5,000 రూపాయలు శాలరీ ఇచ్చేవాడు. 5,000 రూపాయలతోటి వాళ్ళు నెల మొత్తం 30 రోజులు ఏం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన 10,000 కూడా ఇట్స్ నాట్ సఫిషియెంట్.
ఇప్పుడు ఈరోజు ఒక మిడిల్ క్లాస్ కుటుంబం బతకాలంటే మినిమం 20,000 జోబులో ఉండాలి ఇంట్లో. అంటే మీరు అన్నట్టు వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది, కానీ కేవలం నెలలో 5 రోజులు మాత్రమే పనిచేస్తారు. మిగతా 25 రోజులు వాళ్ళ సొంత జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అనేది ఒక ఆప్షన్ ఉంది కదా. ఆప్షన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? 5 రోజులు పని చేసి 25 రోజులు నీ దగ్గర 5 రోజులు పని చేసి 20 రోజులు వేరే దగ్గర పని చేస్తా అంటే మీరు ఉద్యోగం ఇస్తారా? జాబ్ ఆపర్చునిటీస్ ఉండాలిగా ముందు అసలు. సో 90%, 100% అనే వాలంటీర్ కంచుకోవటనైతే వీళ్ళు 40% తమ వైపు తిప్పుకొని అయితే బదులు 100%, ఇంకా 40% కాదు, ఇంకా అది పెరుగుతుంది. ఎందుకంటే వాలంటీర్లలో ఖచ్చితమైన మార్పు వచ్చింది. ఓకే, మార్పు వచ్చింది. వాళ్ళు ఎవరిని కూడా ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయరు. అంటే జగన్ స్ట్రాటజీ ప్రకారం వాలంటీర్లు ఓటర్లను తీసుకొచ్చి ఓటు వేయించుకొని అని ఒక స్ట్రాటజీ అప్పుడు ఒక నెట్వర్క్ బిల్డ్ చేశారు. కానీ కోర్టు ఐడియా గైడ్లైన్స్ ఇవన్నీ ఫాలో అయ్యి వాళ్ళు ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు. వాళ్ళ ఓటు వాళ్ళు వేసుకోవాలి. సో ఫైనల్గా చెప్పండి, పోస్టల్ బ్యాలెట్ మొన్న జరిగింది కదా, సో ఉద్యోగస్తులందరూ కూడా ఎవరి వైపు ఎక్కువగా ఉన్నారు? 80% చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోయింది అది. పైగా గతంలో అంటే గత ఎన్నికల్లో 1,00,000 ఓట్లు మాత్రమే పోలు. మీరు ఒకటి చిన్న ఉదాహరణ, ఖచ్చితంగా మీరు ఈ క్వశ్చన్ అడిగే ముందు ఒకటి ఆలోచించాలి. దీనికన్నా ముందు సంవత్సరం ముందు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎడిపోయింది ఓట్ బ్యాంక్ అంతా. రాయలసీమ లాంటి ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీని పులివెందులలో మెజారిటీ వచ్చింది తెలుగుదేశానికి. అంటే మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు, చదువుకున్న వాళ్ళలో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ఆ రోజే మీకు స్పష్టంగా చెప్పకనే చెప్పారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ క్వశ్చన్. అదే కదా ప్రతిపక్ష పార్టీలకు ప్రాణం పోస్తుంది మళ్ళీ. ప్రతిపక్ష పార్టీలకు ప్రాణం పోసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేవ్ ఒకేసారి బజ్ క్రియేట్ అయింది. ఇందాక నా క్వశ్చన్కి ఫినిషింగ్ లేదు. అంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థని ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కించపరిచారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని కూడా చెప్పారు. అండ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాల వల్లనే ఈ రోజు రాష్ట్రం అప్పుల పాలైంది అని కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆయన ఇస్తానన్న దానికన్నా కూడా డబుల్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇస్తానని మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి కొంచెం డిఫరెన్స్ ప్రజలు చెప్పిన విషయం నేను చెప్తా. చంద్రబాబు నాయుడు ఆ రోజు వాలంటీర్ వ్యవస్థని కించపరిచాడు అన్నప్పుడు ఇప్పుడు ఒకేసారి చంద్రబాబు నాయుడు వచ్చి ఆ వాలంటీర్లను తీసేస్తే అది వ్యతిరేకత చోటు చేసుకుంటుంది కదా. ఎవరిని కూడా తీసేయకుండా వాళ్ళని కూడా ఎంప్లాయీస్ లాగా మార్చుకోవడం కోసం శాలరీస్ డబల్ చేసి వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయ్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ పెట్టుకున్నాడు. 100%. ఎందుకంటే సూపర్ 6 అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా అప్లికేబులే. అంటే చేసే ఇప్పుడు తెలంగాణలో సూపర్ 6 పేరుతోటి ఏదైతే ఉందో సాధ్యమైనవి, దాంట్లో పెద్ద అదేం లేదు. కానీ చంద్రబాబు నాయుడు జగన్ కంపారిజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఉన్న డబ్బుల్ని ఖర్చు పెట్టడం చేసాం. ఇప్పుడు ఉన్న డబ్బుల్ని ఖర్చు పెడుతూ పైగా ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకెళ్లారని ఒక ఈక్వేషన్ ప్రజల్లో ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అలా ఉండదు కదా. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ ఉంది, అందరూ కియా అనగానే ఏంటంటే 1000 మంది ఎంప్లాయీస్ అని చూస్తారు. కానీ మనం కంపెనీ సర్వే చేస్తున్నప్పుడు అనంతపూర్లో చుట్టూ హిందూపూరు, అనంతపూరు, మడకశిర, ధర్మవరం, రాప్తాడు, మళ్ళీ అటు సైడ్ పోతే సింగనమల, కదిరి చుట్టుపక్కల ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని వేల మంది ఎంప్లాయీస్ అక్కడ ఉన్నారు. అంటే దానికి అలయన్స్గా ఎన్ని కంపెనీలు పుట్టుకొస్తాయి. ఒక పెద్ద ఫ్యాక్టరీ వస్తుందంటే ఎకనామిక్ క్రియేషన్లో చంద్రబాబు నాయుడు ముందుంటాడు. అంటే ఈరోజు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే రేపు 1000 రూపాయలు మనం ఎలా తేవాలి? నా జోబులో ఈరోజు 1000 రూపాయలు ఉన్నాయి, ఈరోజు ఈ ఖర్చు పెట్టుకుంటే ఇంకో దగ్గర 1000 అప్పు తెచ్చుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు విధానం ఎలా ఉంటుందంటే ఈరోజు 1000 ఉన్నాయి, దీన్ని 2000 చేసి ఎలా సర్వీస్ చేయాలి. అంటే ఎకనామిక్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 100%. ఇప్పుడు పబ్లిక్ చెప్పిన మాటలే నేను చెప్పేది, పబ్లిక్లో నుంచి వచ్చిన అంటే ఎకానమీ అంటే ఎకానమీని క్రియేట్ చేసి డెవలప్ చేసే శక్తి చంద్రబాబు నాయుడుకు ఉందని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈరోజు నా ఒక్క సర్వే కాదు, అన్ని సర్వే సంస్థలు మీరు టాప్ టు ఎండ్ ఇండియా టుడే కావచ్చు, CNN కావచ్చు, అన్ని సర్వే సంస్థలు 99% చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పడం మీరు చూశారు. రేపు పొద్దున ఎగ్జిట్ పోల్స్లో అదే చూస్తారు, జూన్ 4వ తారీఖున రిజల్ట్స్లో కూడా మీరు అదే చూడబోతున్నారు. సో ది బెస్ట్గా నేనేం చెప్పగలనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగులు అభివృద్ధి వైపు పడబోతున్నాయి మొదటిసారి. సో క్లోజ్ చేసే ముందు మనం ఫైనల్ ప్రశ్నతో ముగించేద్దాం. ఇప్పుడు బ్రహ్మాస్త్రం అనేది బయటకు రాబోతుంది ఈరోజు సాయంత్రం తర్వాత నుంచి. డబ్బు, మద్యం, ఆంధ్రప్రదేశ్లో రేట్లు కూడా బయటకు వస్తున్నాయి సోషల్ మీడియాలో. మేము ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఆ ఓటుకి 5,000 10,000 ఇస్తారని చెప్పేసి వదరగొట్టారు సంవత్సరం నుంచి. తేడా చూస్తే 1,500కి మించి ఎవరు ఇవ్వట్లేదు. మహా అయితే
గట్టిగా మాట్లాడితే 2,000 ఇస్తున్నారు కొంతమంది అని చెప్పేసి కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా మందు బాబులు కానీ డబ్బు తీసుకుని ఓటేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు డబ్బు అనేది ఈ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపిద్ది? నేను చెప్పాగా ఇందాక ఒక 30 నియోజకవర్గాల్లో మాత్రం టు బి ఫ్రాంక్ రూరల్ ఏరియాల్లో అరకు, పాడేరు, సాలూరు, ఇటు సైడు మడకశిర, సింగనమల, ఈ రూరల్ ప్రాంతాలు ఉన్న ఏరియాల్లో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ 2,000 నుంచి 5,000లో గెలుస్తుందో కూటమి, అక్కడ పోల్ మేనేజ్మెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా చేసుకున్నప్పుడు ఈక్వేషన్స్ తారుమారయ్యే అవకాశాలు అక్కడ ఉన్నాయి. ప్రభావం ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుందంటే ఈ బిలో పావర్టీ లైన్ సెక్టార్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు నీకు సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినా రేపు ఎలక్షన్ అప్పుడు ఏం చేశారని అది చాలా చూస్తారు, అంటే వాళ్ళ మైండ్ సెట్. సో ఉంటుంది, బట్ ఒకటైతే స్పష్టంగా చెప్పగలను, అది ఉన్నా ప్రజలు ఆ ప్రభావం వాళ్ళ మీద పనిచేసిన ఓటు వేసేటప్పుడు ప్రతి ఓటర్లో వచ్చే ఆలోచన ఏంటంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి. సంక్షేమ పథకాలు ఈరోజు వస్తున్నాయి, మరి అభివృద్ధి ఏంది వాళ్ళ కుటుంబాన్ని. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గురించి బిలో పావర్టీ లేని ఓటర్లు చెప్పిన ఒక గొప్ప మాట చెప్తాను. ఏంటంటే ఇంతకుముందు బ్యాంకుల చుట్టూ వాడి చుట్టూ వీడి చుట్టూ మీరు పడిగాపులు కాసేది, కానీ ఇక్కడ 1వ తారీఖు వచ్చేసరికి కడుపు నిండా తిండి తింటున్నాం అనే ఒక ఈక్వేషన్ అయితే బిలో పావర్టీ లేని ఓటర్లు చెప్పారు. అంటే పేదవాడికి అయితే అన్నం పెట్టిన వాడిగా జగన్మోహన్ రెడ్డి నిలబడుతున్నాడు. కానీ అదే టైంలో ఆ ఇంట్లో పుట్టిన కొడుకో కూతురో డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న టైంలో వాళ్ళ మొహం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే రేపు పొద్దున ఓట్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రమాదం ఎక్కువ. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు.